ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఎప్పుడులాగానే అడవిలో తన సేనాధిపతితో వేటకు వెళ్ళాడు. వేటాడుచుండగా రాజు యొక్క వేలు తెగిపడింది. అప్పుడు సేనాధిపతి, రాజా, ఏదైనా మన మంచికే అని రాజుతో అన్నాడు. ఆ మాటకు రాజుకు చాలా కోపం వచ్చింది. సేనాధిపతిని చెరసాలలో వేయించాడు. మరలా కొన్ని రోజుల తర్వాత రాజు వేటకని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న కొయ్యవారు అతనిని పట్టుకొని బలి ఇవ్వాలని బలికి సిద్ధపరిచారు. బలి ఇస్తూ ఉండగా ఒక వ్యక్తి చూసి, దొరా, ఈ రాజు ఈ రాజుకి ఒక వ్రేలు లేదు అని చెప్పగా, దొర, ఆగండి, బలి ఇచ్చేది శ్రేష్టంగా ఉండాలి, లోపం ఉన్నది వద్దు అని రాజును విడిచిపెట్టాడు. అప్పుడు సేనాధిపతి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి సేనాధిపతి దగ్గరికి వెళ్ళి అతనిని విడిపించి, నువ్వు చెప్పింది నిజమే, వ్రేలు తెగిపడకపోతే నా తల తగేది, అంతా మన మంచికే జరిగింది అని సేనాధిపతిని మెచ్చుకున్నాడు. ఫ్రెండ్స్, కొన్నిసార్లు మన జీవితంలో కూడా శ్రమ మేలుకరంగా మారుతుంది. అందుకని శ్రమ వచ్చిందని భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే గనకను ఆ శ్రమ మన జీవితంలో మేలుకరంగా మారుతుంది. కాబట్టి భయపడక ముందుకు కొనసాగుదాము. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.